హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీతో హెల్తీగా నేను వెయిట్ లాస్ అనేది ఎలా అయ్యాను అనేది షేర్ చేస్తున్నాను. మేబీ ఇది అంటే ఒక్కళ్ళకి యూజ్ అయినా సరే మంచిదే కదా. సో అందుకోసమని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఇవాళ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్పుకున్నారనమాట, నువ్వు హెల్తీగా వెయిట్ లాస్ అయ్యావు కదా, అది చెప్తే కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా, ఎవరో ఒకళ్ళకి చెప్పు అనేసి. ఎలాంటి న్యూట్రిషన్స్ వాళ్ళు వీళ్ళైతే నేను ఏమీ తీసుకోలేదండి. ఇది కంప్లీట్గా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను ఎలా తగ్గాను అనేది మాత్రమే షేర్ చేస్తున్నాను. సో మీరు చేయాలి అనుకుంటే మీ డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చేయమంటేనే మీరు చేయండి, అదర్వైజ్ చేయొద్దు. సో ఇదేంటంటే నాకు పర్సనల్గా థైరాయిడ్ ప్రాబ్లం వల్ల నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వమన్నారనమాట. అప్పుడు నా వెయిట్ అనేది 70 kgs ఉండే. నా హైట్ 5.1 ఉందనమాట. సో 70 అంటే నేను చాలా ఎక్కువ వెయిట్ ఉన్నాను. సో నా వెయిట్ ఉండాల్సింది 55. బట్ నువ్వేంటంటే 2 yearsలో 10 kgs రెడ్యూస్ అవ్వు అని చెప్పారనమాట. సో వాళ్ళేమి అంటే ఇప్పుడు క్విక్గా భోజనం మానేసేసి తగ్గేసేసి మళ్ళీ రేపు తినేసి వస్తే అలాంటిది కాదమ్మా, స్లో అండ్ స్టడీగా ఉండాలి. మీకు 2 years ఉంది, 2 yearsలో 10 kgs తగ్గండి అని చెప్పారు. ఎప్పుడైనా 1 monthలో 2 monthsలో 10 kgs తగ్గామంటే అది మళ్ళీ వెంటనే రెడ్యూస్ అవుతుంది. అంటే మళ్ళీ వెంటనే వెయిట్ అనేది గెయిన్ అవుతారు. అలాంటి మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయొద్దు. సో నేనేంటంటే లాస్ట్ ఇయర్ కరెక్ట్గా జూలైలో స్టార్ట్ చేశాను. నాకు 2024 అక్టోబర్లో చెప్తే నాకు రియలైజేషన్ వచ్చి నేను స్టార్ట్ చేయడానికి నాకు 2024 జూలై అనమాట. సో నేనేం చేశానంటే హెల్తీగానే, అంటే నేనేం ఫుడ్ మానేసి అలా ఏం లేదండి, హెల్తీగానే వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యాను. అంతకుముందు ఏంటంటే కంప్లీట్గా వైట్ రైస్ మీదే డిపెండ్ అయ్యి ఉండేదాన్ని అనమాట. ఎలాంటి బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ అస్సలు తినేదాన్ని కాదు. తినడానికి కూడా నాకు అసలు ఇష్టం ఉండేది కాదనమాట. సో అందుకోసమని మెయిన్ ఏంటంటే నాకు అదే మళ్ళీ ఎక్కడ HbA1c నాకు లెవెల్స్ పెరిగిపోతాయి అని అదొక భయం కూడా వచ్చేసింది. అప్పటికే నేను కొంచెం అంటే ఆ స్టేజ్ వరకు వెళ్తానేమో అనే భయం కూడా వచ్చేసింది. డాక్టర్ కూడా చెప్పారనమాట తగ్గాలి అని చెప్పేసి. సో అందుకనేసి నేనేం చేశానంటే నా ఫుడ్లోనే కొన్ని చేంజెస్ చేసుకున్నాను. సో దానికోసం నేను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేదాన్నండి. కాకపోతే ఏంటంటే లిమిట్లో చేసేదాన్ని అనమాట బ్రేక్ఫాస్ట్ అనేది. అంటే పోర్షన్ కంట్రోల్, ఇప్పుడు 4 తినే చోట 2 అలా తినేదాన్ని. వీక్లీ 3 times మాత్రం ఖచ్చితంగా ఓట్స్ తీసుకునేదాన్ని. ఓవర్ నైట్ సోక్ చేస్తాం కదా, ఆ ఓట్స్ అయితే తీసుకునేదాన్ని ఖచ్చితంగా. సో దానికోసం ఏంటంటే నేను మిల్క్ కొంచెం యాడ్ చేసేసుకొని ఓట్స్, నెక్స్ట్ బాదం పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ వేసేసి నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి మార్నింగ్ తీసి నెక్స్ట్ వచ్చేసి తినే ముందు ఒక 1 hour ముందు బయట పెట్టేసి ఏదో ఒక ఫ్రూట్ అయితే ఖచ్చితంగా కట్ చేసి పెట్టేసుకొని తినేసేదాన్నండి. నెక్స్ట్ వచ్చేసి లంచ్కి వచ్చేసి ఏం చేసేదాన్ని అంటే ఖచ్చితంగా మిల్లెట్సే తీసుకునేదాన్నండి. నేను వైట్ రైస్ మంత్కి ఒక 2 times 3 times తీసుకునేదాన్ని అంతే, అంతకంటే ఎక్కువ అస్సలు తీసుకునేదాన్ని కాదు. ఖచ్చితంగా అయితే నేను రోజు మిల్లెట్స్ తీసుకునేదాన్ని. దానికోసం నేను 8 hours అయితే మాత్రం నానబెట్టేసుకునేదాన్ని మిల్లెట్స్ని, ఎందుకంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకూడదు కాబట్టి. సో మిల్లెట్స్ తీసుకునేదాన్ని. కర్రీ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకునేదాన్ని. మీరు కూడా ఏంటంటే ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి. మీకు అంటే మిల్లెట్స్ ఒక్కటే తినలేము అనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో మీరు లంచ్ చేసే టైంలో ఒక 2 eggs పెట్టి ఆమ్లెట్ వేసేసుకొని ఆ మిల్లెట్స్ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి కొంచెం కర్డ్, ఈ ఆమ్లెట్తో మీ లంచ్ని అయితే హ్యాపీగా ఫినిష్ చేయొచ్చు. దానికంటే ముందు కొంచెం కీరా కానీ క్యారెట్ కొంచెం కొంచెం తీసుకోండి, ఫైబర్ కూడా ఉండాలి కాబట్టి. మిల్లెట్స్తో వస్తుంది, బట్ ఏంటంటే టమ్మీ కూడా మనకు కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి మీరు ఇవి తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈవినింగ్కి వచ్చేసి సలాడ్స్ లాగా తీసుకోండి. కొంచెం క్యారెట్, నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్, కొంచెం పన్నీరు, ఇవన్నీ మనం కొంచెం రోస్ట్ చేసేసుకొని సలాడ్స్ టైప్లో ఏదో ఒకటి, లేదు అంటే శనగల్ని నానబెట్టేసుకొని బాయిల్ చేసుకొని శనగల సలాడు ఏదో ఒకటి, అంటే మీకు రెసిపీస్ కావాలంటే నేను ఒక్కొక్కటి షేర్ చేస్తాను. ఖచ్చితంగా అయితే అవి తీసుకోండి. డిన్నర్ మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ 6:30, 7 కల్లా ఫినిష్ చేసేసేయాలండి. ఆ తర్వాత అయితే ఏం తీసుకోకూడదు. నేను నా డిన్నర్ 6:30, 7 కంతా క్లోజ్ చేసేదాన్ని. కంపల్సరీగా ఏదో ఒక వర్కౌట్ అయితే మ్యాండేటరీ అండి. ఎంత మనం డైట్స్ చేస్తున్నా, ఫుడ్ చేంజెస్ చేసుకుంటున్నా సరే ఖచ్చితంగా మన బాడీకి ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. అది మీరు వాకింగ్ చేస్తారా, జిమ్ చేస్తారా అనేది, జుంబా చేస్తారా అనేది మీ ఇష్టం. నేనేంటంటే పర్సనల్గా ఎక్సర్సైజులు చేసేదాన్ని, అంటే జిమ్కి వెళ్ళేదాన్ని. జిమ్లో ఏంటంటే 3 types మాత్రమే చేసేదాన్ని. ఒకటి లాంగ్ సైకిల్, ఇంకోటి మనం కూర్చొని చేస్తాం కదా సైక్లింగ్, అదొకటి థ్రెడ్మిల్. ఇవన్నీ కలిపి నాకు 40-45 minutes అరౌండ్ పట్టేదన్నమాట చేయడానికి. సో నా మ్యాండేటరీగా నా డైలీ లైఫ్లో అది అంటే మ్యాక్సిమం నాకు తెలిసి 1 monthలో 1 or 2 times నేను స్కిప్ చేసి ఉండొచ్చు తప్పితే జిమ్.
అస్సలు నేనైతే స్కిప్ చేయలేదండి. నాకు ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 5-6 మంత్స్ అయితే పట్టింది. నేను అరౌండ్ 11 కేజెస్ దాకా వెయిట్ అయితే రెడ్యూస్ అయ్యాను. హెల్తీగానే అయ్యాను. ఆ తర్వాత నేను మామూలుగా అన్నీ తింటున్నాను. ఇప్పుడు నా వెయిట్ అనేది నార్మల్‌గానే ఉంది. నేను అప్పుడు ఎంత అయితే రెడ్యూస్ అయ్యాను సేమ్ అదే ఉంది. బట్ ఏంటంటే ఏది చేసినా కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అండి. డీమోటివేట్ అవ్వకూడదు. ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. రిజల్ట్ అయితే వస్తుంది. మనకేంటంటే ఒకరోజు చేసి, ఒక వారం చేసేసి తగ్గలేదు, వెయిట్ చేసేసుకొని అలా ఉండకూడదండి. ఖచ్చితంగా తగ్గుతాము. కాకపోతే ఏంటంటే స్వీట్స్ అనేది కూడా ఇంకొకటి మర్చిపోయానండి. స్వీట్స్ అయితే కంప్లీట్‌గా నేను అసలు అవాయిడ్ చేశానండి. నేను బాగా స్వీట్స్ తింటాను. బట్ ఈ ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్‌లో నేను అస్సలు స్వీట్స్ కూడా తినలేదు. మనకేంటంటే తగ్గే కొద్దీ ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ అనేది కూడా వస్తుందండి. చేసే కొద్దీ ఇప్పుడు ఈ మంత్ 2 కేజెస్ తగ్గాను, 3 కేజెస్ తగ్గానంటే ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా! సో ఇదండి. నేను ఇంకా మీకు షేర్ చేస్తాను ముందు ముందు రెసిపీస్ ఎలాంటివి చేసుకున్నాను, ఏంటి అనేది. సో